మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నందనవనం పార్క్ ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు కమిషనర్. ఉదయం కొంతమంది వ్యక్తులు పార్క్ ప్రహరీ గోడను పగలగొట్టి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో వారితో గొడవ జరిగిందన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తమ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామన్నారు కమిషనర్. ఇది 30 సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము. అందరము ఇక్కడనే ఉంటున్నాము. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్. మేము ఇక్కడ అందరికీ పార్కు కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు మాకు అలర్ట్ చేసిరు. మీకే ఉండని అమ్మ సరే అని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి కలెక్టర్ దగ్గర నుండి లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చేసిరు. వాళ్ళే నిధులు తీసుకొచ్చి పార్కు కట్టేసిరు. ఆ తర్వాత మున్సిపల్కి ఎవరు కొత్తగా వస్తారో అప్పుడు మళ్ళీ అన్ని చేంజ్. తర్వాత వాళ్ళు రావడము మా అన్ని కూలగొట్టడము, లేదంటే గొడవలు చేయడము, ఉన్న వాళ్ళ మీదకి దౌర్జన్యంగా కొట్టడానికి రావడము ఇవి చేస్తున్నారు. అసలు ఎవరు వాళ్ళు కొన్ని ముందుకు రండి, ఎవరినో కొన్ని పంపించడము, వేరే వాళ్ళని పంపించడము, ఇది చేయడం ఎందుకు? ఈ పార్క్ అని తెలియదు. పార్క్ ఉన్నది ఎవరైనా కొంటారా? మరి ఈ నెల నుంచి మేము ఉన్నాము 35 ఏళ్ళు ఇడుండి మేము అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం దాని గురించి. అయినా కూడా మళ్ళీ వచ్చినప్పుడు 5 ఏళ్ల నుంచి మాకైతే ఇది శాంక్షన్ అయిందండి. శాంక్షన్ అయినాక మళ్ళీ రావడం ఏంది? గవర్నమెంట్ సొమ్ముని ఇట్లా ఆక్రమించడం ఏడుంటాడు ఆక్రమించుకున్నట్టుగా కొన్నా అంటే ఏ ప్రూఫ్? మీరు పేపర్లు పట్టుకుని ప్రూఫ్ అంటే అయిపోయాడు. మమ్మల్ని ప్రూఫ్ ఇవ్వమంటారు. ఎడికని ఇవ్వాలి గవర్నమెంట్ సొమ్ము. మేము ఎడికని ఇవ్వాలండి పేపర్లు? గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. గవర్నమెంట్ సొమ్ము ఉన్నప్పుడు మాకన్నా ప్రూఫ్ అంటుంది మమ్మల్ని. ఒక ఆడమ అయితే నా మీద చెడ్డగా మాట్లాడుతుంది. మొబైల్ ఏందమ్మా అట్లా మాట్లాడుతుంటే ఆయన కొట్టమైంది. ఈడుండగా నువ్వెవరు అని అడుగుతుంది నన్ను. అంటే నేను ఈడున్నది 10 మందిని అడుగు, నువ్వెవరో వాళ్ళు అడుగు, మాట్లాడదాం. నీ పేపర్ ఏదంటే పేపర్ చూపి అంటుంది నన్ను. నా దగ్గర ఎందుకు ఇక నేను చూపిస్తున్నా అంటే నీ చూపిస్తాను దొంగ పేపర్లు. మేము ఎన్నో చూసినాం ఈ క్లాస్. ఈ రోజు మార్నింగ్ నందనవనం పార్క్ ను డ్యామేజ్ చేస్తున్నారనేది ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మా సిబ్బంది పంపించడం జరిగింది. అదేవిధంగా సిఐ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. అక్కడున్న పార్క్ ఏదైతే ఉందో మెయిన్ బోర్డు లోపల ఉన్న కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే డ్యామేజ్ జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేసి సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.